శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, భారతంలో విశేషాలు చెప్పుకుంటున్నాం. నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 60 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 61వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షాంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఎక్కడ దాకా వచ్చాం? యయాతి తన ముసలితనాన్ని స్వీకరించడానికి అంగీకరించిన పూరుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేసి తను తన భార్యలతో సహా నిరాహార వ్రతం చేసి స్వర్గాన్ని పొందాడు అని చెప్పుకున్నాం నిన్న. ఇప్పుడు జనమేజయ మహారాజు మళ్ళీ అడుగుతున్నాడు వైశంపాయనుడిని, ఓ తపోధన, ప్రజాపతికి 10వ తరంలో పుట్టిన యయాతి ఎంతో దుర్లభమైన శుక్రుని కూతురైన దేవయాన్ని ఎలా పొందగలిగాడు? ఈ విషయాన్ని విస్తారంగా చెప్పండి అంటే టూకీగా చెప్పాడు. దేవయాని శర్మిష్ఠ అనే 2 భార్యలు యయాతికి అని. శర్మిష్ఠ ఎందు పుట్టిన పూరుడు మాత్రమే అతని ముసలితనాన్ని స్వీకరించాడు అని చెప్పాడు. చెప్పుకున్నాం నిన్న. అయితే వివరాలు అడుగుతున్నారు. అసలు దేవయాని మరి ఆమె శుక్రుని కూతురు కదా, ఎలా ఈ రాజు పొందగలిగాడు ఆమెని? అది వివరంగా చెప్పమంటే చెప్తున్నాడు. పూర్వకాలం శుక్రుడు కూతురు అయిన దేవయాన్ని యయాతి కలుసుకొనడం గురించి కదా నువ్వు అడిగావు, చెప్తాను విను. పూర్వం ఐశ్వర్యం గురించి రాక్షసులకి దేవతలకి సంఘర్షణ జరిగింది. జయించాలని కోరికతోటి అంగీరసుడి కుమారుడైన బృహస్పతి మహర్షిని యజ్ఞ నిర్వహణ కోసం పురోహితునిగా కోరారు. ఎవరు? దేవతలు. రాక్షసులు కూడా శుక్రాచార్యుణ్ణి పురోహితునిగా కోరారు. శుక్రాచార్య బృహస్పతులు ఇద్దరు కూడా బ్రాహ్మణులే. బ్రాహ్మణులనేగా పురోహితులుగా చేసుకుంటారు. అక్కడ యుద్ధంలో మరణించిన దానవుల్ని శుక్రాచార్యుడు తన విద్యా బలాన్ని ఉపయోగించి మళ్ళీ ఉజ్జీవింపచేస్తున్నాడు, అంటే మళ్ళీ బతికిస్తున్నాడు. అందువల్ల రాక్షస యోధులు అందరూ కూడాను తరుగు లేకుండా మళ్ళీ పుట్టుకొస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు దేవతలతోటి. అయితే బృహస్పతి మాత్రం దేవతల్ని మళ్ళీ బతికించలేకపోతున్నాడు, యుద్ధంలో మరణించిన దేవతల్ని. ఎందుకంటే శుక్రుడికి తెలిసిన మృత సంజీవిని విద్య దేవతల పురోహితుడైన బృహస్పతికి తెలియదు. రాక్షస పురోహితుడైన శుక్రాచార్యుడికి మృత సంజీవని విద్య తెలుసు కాబట్టి యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బతికిస్తున్నాడు. దేవతలను మాత్రం బృహస్పతికి, వాళ్ళ గురువైన బృహస్పతికి తెలియకపోవటం వల్ల ఆయన బ్రతికించడం లేదు.
దేవతలు పాపం విచారిస్తున్నారు. అప్పుడు బృహస్పతి పెద్ద కొడుకైన కచ్చుణ్ణి సమీపించి దేవతలు అన్నారు, అయ్యా, మిమ్మల్ని సేవిస్తున్న మమ్మల్ని ఆదరించండి. నువ్వు వెళ్ళి కచ్చుణ్ణి అడుగుతున్నారన్నమాట, బృహస్పతి కొడుకుని. శుక్రుడి దగ్గరికి వెళ్ళి ఆ మృత సంజీవిని విద్యని అపహరించుకొని రమ్మంటున్నారు. శుక్రుడు కేవలం దానవులనే రక్షిస్తున్నాడు, దేవతలను రక్షించడం లేదు. కాబట్టి నువ్వు యవ్వనంలో ఉన్నావు కదా, వెళ్ళి శుక్రాచార్యుణ్ణి బాగా సేవించి ఆ విద్యను పొందిరా అని వాళ్ళు అడిగారు. నిశ్చయంగా నువ్వు పొందగలవు అని కూడా వాళ్ళు ఆశీర్వదించారు అతన్ని. అప్పుడు అతను బయలుదేరాడు. వృషపర్వుడు అనే రాజు దగ్గర ఉన్నాడు పురోహితుడిగా శుక్రాచార్యుడు. అక్కడికి వెళ్ళాడు, శుక్రాచార్యుని దర్శించాడు. అయ్యా, నేను సాక్షాత్తు దేవతల పురోహితుడైన బృహస్పతి కుమారుణ్ణి, నన్ను మీ శిష్యులుగా స్వీకరించబోతున్నాను అన్నాడు. అంతేకాదు, నేను 1000 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్షితుడిగా ఉండి మీ దగ్గర విద్యను అభ్యసిస్తాను, నన్ను మీరు శిష్యుడిగా స్వీకరించండి. అప్పుడు అన్నాడు, ఆయన నీ మాట అంగీకరిస్తున్నాను, నిన్ను గౌరవిస్తే దేవతల పురోహితుడైన బృహస్పతుడిని గౌరవించినట్టే లెక్క అని చెప్పాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయుడు మహారాజుతోటి, ఇలా కచ్చుడు శుక్రుడితో అలాగేనని పలికి ఆ బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించాడు. శుక్రుడి చేత స్వయంగా ఆదేశింపబడిన ఆ వ్రతాన్ని స్వీకరించాడు. శుక్రుడు చెప్పిన ప్రకారం అదే తగిన సమయంగా భావించి స్వీకరించాడు వ్రతం, 1000 సంవత్సరాల బ్రహ్మచర్య వ్రతం. భరతశ్రేష్ఠ ఉపాధ్యాయుడిని అంటే శుక్రాచార్యుడిని, ఆయన కూతురైన దేవయాన్ని కూడా అతడు సేవిస్తూ ఉన్నాడు. ఆ యువకుడైన కచ్చుడు పాడుతూ నృత్యం చేస్తూ వీణాదులను వాయిస్తూ దేవయాన్ని సంతోషపెట్టాడు. మనకు షేజహార్కి టైం అయింది, ఇక్కడ ఆపుతాం. మనం రేపు కొనసాగిద్దాం 62వ భాగంలో.